ఢిల్లీలోనేమో నీట్ ఎఫెక్ట్ ఉంది. నీట్ పేపర్ లీక్ అయిందని కాక్రోచ్ పార్టీ జంజీ రోడ్ల మీదకి వచ్చి చేసిన పోరాట ఫలితంగా ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక దశలో గడగడలాడాల్సిన సిచ్యువేషన్ కూడా ఏర్పడింది. సో అలాంటి మరో పోరాటం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. సేమ్ అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ఇక్కడ నారా లోకేష్ రాజీనామా చేయాలి అని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళంతా ప్రొటెస్ట్ చేసింది. ఎందుకు లోకేష్ని రాజీనామా చేయమంటున్నారు ఒకసారి చూద్దాం. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. డిఎస్సిలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది. 3.5 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. డిఎస్సిపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు లోకేష్. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. ఛాలెంజ్ ఓకే, మరి డిఎస్సి రాజకీయం ఎంతవరకు వెళ్తుంది? ఎస్, అది అక్కడ నీట్కి, ఢిల్లీలో నీట్కి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిఎస్కి మధ్య ఉన్న సంబంధం. సో అక్కడ ధర్మేంద్ర ప్రధాన్కి, ఇక్కడ నారా లోకేష్కి మధ్య ఉన్న సంబంధం కూడా ఈ స్టోరీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంటుంది. సో అక్కడ నీట్ పేపర్ లీక్ అయినందుకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసినట్టే ఇక్కడ డిఎస్సి పేపర్ లీక్ అయింది, అక్రమాలు జరిగాయి కాబట్టి నారా లోకేష్ రిజైన్ చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్. సో ఆయన కూడా దానికి సవాల్ విసిరారు. ఇంతకీ డిఎస్సి పేపర్ లీక్ అయిందా? నిజంగా నీట్ మాదిరిగా డిఎస్సి మళ్ళీ రీటెస్ట్ పెట్టారా అంటే అలాంటిది ఏమీ లేదు. నిజానికి రెండింటికి అసలు పోలికే లేదు. అక్కడ నీట్ పేపర్ లీక్ పబ్లిక్గా జరిగింది, ఇక్కడ డిఎస్సి పేపర్ లీక్ అయింది అనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తున్న ఒకే ఒక అనుమానం. ఒక సింపుల్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో 16,347 పోస్టులు డిఎస్సికి సంబంధించి, అందులో 431 స్పోర్ట్స్ పోస్టుల భర్తీ విషయంలో లీక్ జరిగింది. కాబట్టే ఈ పేపర్ని తయారు చేసిన SCERTలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏదైతే పేపర్ తయారు చేశారో ఆ ఏజెన్సీకి సంబంధించిన ఉద్యోగికి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఈ ఎగ్జామ్ రాస్తే అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఇది లీక్ కాకపోతే ఈ SCERTకి దీనికి సంబంధం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అందుకనే జగన్మోహన్ రెడ్డి డిఎస్సిలో ఎవరికైతే ఉద్యోగాలు రాలేదు వాళ్ళందరినీ తీసుకొచ్చి తన దగ్గర కూర్చోబెట్టి మాట్లాడారు, తీవ్రమైన అలిగేషన్ చేశారు. వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి ఆ పార్టీ అంతా కూడా ధర్నా చేసి చూద్దాం అంటే ఎవరిది తప్పు. సో ఏం జరుగుతుందనేది చూద్దాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయడం ఏదో వేగ్గా అలిగేషన్ చేసి వన్ సైడ్ మాట్లాడే ఉద్దేశం కాదు మాది. సో కూలంకషంగా పరిశీలించి సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసి మేము అందరం కూడా యాజ్ ఏ ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా చెప్పబోతున్నాం. రాజేష్. ఎస్, అంటే మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అయిపోయింది. మళ్ళీ ఆందోళన జరిగాయి, రీ ఎగ్జామ్ జరిగింది. సో నిన్న మొన్న మొత్తం ఎంత జంతర్ మంతర్ని ఎంత అక్కడ విద్యార్థులందరూ అక్కడ ముట్టడించారో, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఇవన్నీ చూసాం. అయితే ఇక్కడ ఏపీలో మీరు అన్నట్టు కేవలం ఆరోపణ మాత్రమే. అయితే ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా దీంట్లో రంగంలోకి దిగి ఆయన లోకేష్ ఒక బహిరంగంగా లేఖ రాయడం, తర్వాత లోకేష్ కూడా దానికి చాలా రియాక్ట్ అయ్యారు. అంటే చాలా ఆ సవాల్ని స్వీకరించి ఎస్ ఎప్పుడైనా నేను సిద్ధమే చర్చకి, నా పైన ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, టైము ప్లేసు మీరే డిసైడ్ చేయండి, నేనే వస్తానంటూ లోకేష్ మాట్లాడడం అనేది ఇంకొంత మరింతగా ఇది వివాదానికి దారితీసింది. అయితే మీరు అన్నట్టుగా దీనికి ఎన్ని అంటే నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 6,100 పోస్టులు మాత్రమే ఇస్తానడం పైన పెద్ద ఎత్తున అప్పుడు నిరసనలు వచ్చాయి. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చింది. తర్వాత స్కూళ్ళ విలీనానికి సంబంధించి 117 జీవో తీసుకొచ్చి 3, 4, 5 తరగతులను హై స్కూల్లో కలపడం వల్ల దాదాపుగా 15,000కు పైగా టీచర్ పోస్టులు రద్దయిపోయాయనేది నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. ఎందుకంటే అవి ఆ రకంగా చేయకపోతే ఇంకా ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉండేదనేది వాళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఒక లేవనెత్తున్న అంశం. ఇక తీవ్రమైన పోటీ, దాదాపుగా రాష్ట్రంలో 5 లక్షల మంది అభ్యర్థులు BED, DED పూర్తి చేసి ఉంటే ఖాళీలు మాత్రం తక్కువగా ఉండడంతో పోటీ చాలా దారుణంగా చాలా ఎక్కువగా మారినటువంటి. సో మిగిలిన అంశాలు మళ్ళీ మాట్లాడదాం. ఎస్, ప్రెసెంట్ ఏదైతే జరుగుతుందో 2 months బ్యాక్ అపోజిషన్ పార్టీ లీడర్ జగన్ దీనికి సంబంధించి ప్రస్తావించారు. అని ప్రస్తావిస్తూ కూడా ఇందాక అశోక్ గారు చెప్పినట్టు స్టూడెంట్స్తో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ రోజు లోకేష్ ఛాలెంజ్ విసరడం, ఏదైతే డిఎస్సికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించి మాట్లాడడానికి నేను రెడీ, దాంతోపాటు లిక్కర్ స్కామ్కి సంబంధించినవి కూడా మాట్లాడదాము, నువ్వు రెడీనా అని అంటున్నారు. సో నేను దీన్ని ఎలా చూస్తానంటే దిస్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ బిట్వీన్ వైసీపీ వర్సెస్ టీడీపీ.
ఇక్కడ ఏంటంటే బయటికి వచ్చి ట్రాన్స్పరెన్సీ ఎందుకు లేదు, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే అడుగుతున్నారో మాకు సంబంధించి 1:1 రేషియోలో ఏదైతే అవకతవకలు జరిగాయో వాటి గురించి, రోస్టర్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, ట్రాన్స్పరెన్సీ లోపించడం గురించి, కట్ ఆఫ్ మార్క్స్ గురించి క్లారిటీ లేకపోవడం గురించి, కోర్టులో జరుగుతున్న కేసుల గురించి, స్పోర్ట్స్ కోటా అవకతవకలు అండ్ ఇందాక అశోక్ చెప్పినట్టు ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ సాధించారో వాళ్ళకి సంబంధించి వీటన్నిటి గురించి లోకేష్ బయటికి వచ్చి మాట్లాడడం కాకుండా మళ్ళీ పొలిటిసైజ్ చేసే ఒక ఇష్యూ లాగా వెళ్ళటము సరిగ్గా కనిపించట్లేదు. ఎస్, నిజంగా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం అనేది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే అక్కడ నీటికి సంబంధించి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు ప్రతి స్టేట్లో ఎక్కడో ఒక చిన్న అవకతవకలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడ పేపర్ లీక్ కాలేదు, ఎవరు సూసైడ్ చేసుకునేటువంటి ఘటనలు అంతకన్నా లేవు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరికి ఇచ్చారు పోస్టింగ్ అనే దానికి సంబంధించి అప్పటి నుంచి నడుస్తుంది, దానికి అప్పటి నుంచి క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఏ విధంగా మేము చేశాము, దీనికి గల కారణాలు ఏంటి, వెనుకున్నవి ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తూనే ఉంది సర్కార్ కూడా. ఇప్పుడు సవాల్ వరకు వచ్చారు. ఏదైతే జంజీ ఉద్యమం కాక్రోజ్ జనతా పార్టీ ఢిల్లీలో సక్సెస్ అయ్యి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేస్తే కనుక మన విజయం కింద ఉంటుందనేది ఒక విధానం నడుస్తోంది. కానీ అన్ని విషయాలు అనేది పనిచేయకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఇష్యూ వేరు, రాష్ట్రం జరుగుతున్నటువంటి ఇష్యూ వేరు. ఒకవేళ ఇక్కడ సవాల్ స్వీకరిస్తున్నారు, వస్తే కనుక నిజానిజాలు తెలుస్తాయి కదా. అక్కడ గతంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి బొత్స కూడా రమ్మని చెప్పి పిలుస్తున్నారు. అప్పుడేంటి ఇప్పుడేంటి, విధి విధానాలేంటి, జీవోలేంటి, ఎందుకు మార్చారనేది కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆ తర్వాత ఇక్కడ లోకేష్ని, ఇక్కడ విద్యాశాఖ మంత్రి కాబట్టి లోకేష్ కూడా రాజీనామా చేయాలని అంటున్నారు. అక్కడ విషయం వేరు, ఇక్కడ విషయం వేరు. అక్కడ పేపర్ లీక్ అయింది అని అనడానికి కొన్ని ఆధారాలు దొరికాయి, రీ ఎగ్జామ్ కూడా నిర్వహించారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మేము పక్కాగా డిఎస్సి నిర్వహించాము, సిబిటి పద్ధతిలో నిర్వహించామని లోకేష్ చెప్తున్నారు. ఏ సవాళ్ళకైనా సిద్ధమన్నారు. ఇక్కడ రీ ఎగ్జామ్ కూడా నిర్వహించలేదు. సో ఎటువంటి ఆధారాలు లేవు, పేపర్ లీక్ అయిందంటానికి ఎటువంటి ఆధారాలు లేవు అనేది టీడీపీ చెప్తున్నమాట. ఇక నవీన్ ఎవరైతే ఉన్నారో ఎస్సీఆర్టీలో అతను ఒక కంప్యూటర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఒకటి. అందులో కంప్యూటర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వ్యక్తి డిఎస్సి రాయడానికి అర్హుడా కాదా? ఒకవేళ అర్హత సాధింతే అతనికి ఫస్ట్ ర్యాంక్ రాకూడదా? ఫస్ట్ అతను రాయకూడని వ్యక్తి రాసాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అనుకోవచ్చు. అతను అర్హుడైనప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తే దాన్ని పేపర్ లీక్కి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది అంటున్నటువంటి ప్రశ్న. సో ఇక్కడ కేవలం దీన్ని రాజకీయ కోణంలో కాకుండా పక్కా ఆధారాలతో నిరూపించగలిగితే ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి. నేనేమంటానంటే ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా బాధ్యత కలిగి ఎవరైనా సమస్య మీద నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బహుశా దీన్ని లీడ్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా రైజ్ చేసిన అలిగేషన్ కాదు. ఎవరైతే డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రాక ఒక గోల్డ్ మెడలిస్ట్కి అక్కడ జాబ్ రాలేదు, ఇంకో కారణాలతో అర్హుడైనా కూడా నాకు జాబ్ రాలేదని కొంతమంది దాదాపు 30-40 మంది అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అయితే ఆయన వాళ్ళందరితో భేటీ అయితే ఒక్కొక్కళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ నాకు ఇట్లా అన్యాయం చేశారు, నా పక్కన వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు, ఈ కారణంతో నన్ను ఇట్లా చేశారు అనేది వాళ్ళు చేసిన ఆరోపణల నేపథ్యంలో కానీ అశోక్ వైసీపీ దాని ఒక పాయింట్, ఎవరైతే గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారో జగన్ కూడా మాట్లాడారు. అయితే ఆయన దాని గురించి కూడా విద్యాశాఖ అధికారులు ఒక వివరణ ఇచ్చారు. ఆయన నేషనల్ గేమ్స్లో పాల్గొన్నాడా, నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాడని. నేషనల్ గేమ్స్లో పాల్గొన్న వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందని. పైగా ఆయన ఇంకొక విషయం కూడా అడిగారు. ఆయన గోల్డ్ మెడల్ గెలిచాడు, సిల్వర్ మెడల్ గెలిచాడు. అయితే అందులో అప్లికేషన్లో సిల్వర్ మెడల్ని మాత్రమే మెన్షన్ చేశాడు, గోల్డ్ మెడల్ని అక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఛాంపియన్షిప్ అని అంటూ కాదు, ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందాక సర్తాజ్ కొన్ని రైజ్ చేసి 1.1 రోస్టర్ సిస్టమ్, ఇలాంటి రేషియోలు, రోస్టర్ సిస్టమ్ వీటన్నిటిలో కాకుండా బేసిక్గా స్పోర్ట్స్ కోటా మీద మొత్తం పోస్టుల్లో 16,347 437 స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. ఆ స్పోర్ట్స్ కోటా మీద మెయిన్ అలిగేషన్ అంతా కూడా వస్తుంది. ఎందుకు అంటే జీవోల మార్పు ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 447 and 56 జీవోలు మొదట క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ నిబంధనలు రద్దు చేస్తూ కొత్త జీవోలు ఇచ్చారు. కానీ స్పోర్ట్స్ కోటా నియామకాలు పూర్తవగానే మళ్ళీ పాత నిబంధనలు తీసుకొచ్చి తూచంతా ఇది కాదు పాత జీవోలు ఇంప్లిమెంట్ అవుతాయని మార్చేశారు అప్పటికప్పుడు. ఏది తమకు అనుకూలంగా ఉన్న వారికి వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత జీవోలు మార్చారు అనేది వైసీపీ ఆరోపణ. రెండోది బోగస్ సర్టిఫికెట్లు, బ్యాక్ డోర్ ఎంట్రీలు, తర్వాత నిజమైన గోల్డ్ మెడలిస్టులు క్రీడాకారులకు అవకాశం ఇవ్వకుండా నకిలీ సర్టిఫికెట్లు ఉన్న వారికి లక్షల రూపాయలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు అనేది ఒక పొలిటికల్ వైఎస్ఆర్ ఒక్క లైన్ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ రాజకీయం ఎక్కడ కనపడుతుంది. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బాధితుల తరపున ఉద్యోగాలు రాలేదని అసంతృప్తితో ఉన్న వారి తరపున మాట్లాడటం తప్పేం లేదు. కానీ రాజకీయం ఎక్కడ ఉంది అంటే డిఎస్సి ఎగ్జామ్ జరిగి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, కొత్తగా పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు టీచర్లుగా. ఇప్పుడు రోహిత్ చేస్తున్న సందర్భంలో ఇన్ని నెలల తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాడు కాబట్టి నువ్వు కూడా చేయని ఇవాళ వచ్చి చేశారు రోడ్డు మీదకి వచ్చి, అది అసలైన రాజు. ఇప్పుడు రోహిత్ ఇందాక లేవనెత్తిన పాయింట్ ఏదైతే ఉందో
ఎస్సీఆర్టీలో పనిచేసే వ్యక్తి డిఎస్సికి అర్హుడు కాదా, రాస్తే ఫస్ట్ ర్యాంక్ రాకూడదు అనేది మంచి పాయింట్. బట్ రావచ్చు, వాడు అతను ఎస్సీఆర్టీలో పనిచేయొచ్చు, నిజంగా కష్టపడి ఫస్ట్ ర్యాంక్ కొట్టొచ్చు. అయితే ఏం జరిగిందంటే తర్వాత మెరిట్ లిస్ట్ వివాదం రేగింది. ఎవరైతే ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నాడో ఎస్సీఆర్టీలో పనిచేసే వ్యక్తి, ఆయన పేరును మెరిట్ లిస్ట్ నుంచి తొలగించారు. అతనికి సరిగ్గా ర్యాంక్ కార్డు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే అవకతవకలు జరిగాయి కాబట్టి వాళ్ళు భయపడి ర్యాంక్ కార్డు ఇవ్వలేదు, I'll add మెరిట్ one లిస్ట్ point. ప్రకటించలేదు. కాబట్టి తన పేరు అక్కడ మళ్ళీ డిస్ప్లే కాకుండా మెరిట్ లిస్ట్ టోటల్ గా మాయం చేశారు అనేటువంటిది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. కరెక్ట్. మీకు సంబంధించిందే ఇప్పుడు ఎవరైతే మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించారనే వాళ్ళు ఉన్నారో, సో ఇందాక రోహిత్ అడిగినట్టు వాళ్ళకి అర్హత లేదా అంటే ఖచ్చితంగా అర్హత ఉంది. సో అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి డిఎస్సిలో అపియర్ అయ్యే అర్హత కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. కానీ వాళ్ళు దీనికి అప్లై చేసుకున్నప్పుడు ఎస్సీఆర్టీ గమనించిన తర్వాత అవుట్ సోర్సింగ్ విభాగం నుండి పక్కన వేరే సంబంధించిన ఏదో ఒక విభాగంలో ఆయనకి పని అప్పచెప్పాలి. అంతేగాని ఐటీకి సంబంధించిన ఎక్కడైతే పేపర్స్ కి సంబంధించి పేపర్స్ క్రియేట్ చేస్తారో, పేపర్స్ రాస్తారో అక్కడే ఈయన కూడా అక్కడే ఫెసిలిటేట్ చేయడం వల్ల ఆయన ఆ క్వశ్చన్ పేపర్ ని చూశారు అనే వాదన ఇప్పుడు వైసీపీ లేవనెత్తుతోంది. సో అక్కడే ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ పోస్టింగ్ కి సంబంధించి కూడా ఏదైతే వాదన తర్వాత అంటే ఆడ ఇచ్చి మళ్ళీ పోస్టింగ్ తీశారనేది. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఆయనకి పోస్టింగ్ ఇవ్వకపోవడం, మెరిట్ లిస్ట్ ఆయన పేరు కనిపించకపోవడం మళ్ళీ ఈ వాదనకు ఇంకాస్త ఊపందే అంశంగా మారింది. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇదిగో ఇది జరిగింది అని కోర్టు ముందు ప్రవేశపెట్టి న్యాయస్థానాల ముందు తీసుకెళ్ళి, ఎందుకంటే అప్పుడే 1 year అయిపోతుంది దగ్గరగా. సో ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చి ఇదిగో ఇతను నవ్వును, ఇతనికి ఎందుకు ఉద్యోగం రాలేదు, నువ్వు ఎందుకు రాసావు అనేది ఒకడు అడిగితే ఏది గోల్డ్ మెడలిస్ట్ని కూర్చోబెట్టి అడిగినట్టుగా బాగుంటుంది. కానీ ఇవన్నీ కూడా ఆరోపణలుగానే కనబడుతున్నాయి తప్ప నవీన్ తీసుకొని వచ్చి ఎందుకు అనే దానిపైన లోతుగా వెళ్ళడం. 1:1 రేషియో గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇందులో చాలా అవకతవకలు జరిగాయి. 1:1 రేషియో అంటే ఏంటి? ఒక జాబ్ కి సంబంధించి ఒక మనిషి ఎవరైతే రిక్రూట్మెంట్ లో ఎండ్ ఫైనల్స్ వరకు వెళ్ళారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఆ జాబ్ ఉంటుంది అని చాలా మంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి SMS లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్ ఇవ్వలేదు. సో ఎందుకు ఇవ్వలేదు? 1:1 రేషియోకి అర్థమే అది కదా. సో ఎవరైతే ఫైనలైజ్ అయ్యారో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. పార్ట్ ఆఫ్ ఇట్ రోస్టర్ విధానాన్ని పూర్తిగా మార్చేశారు. అండ్ కంప్లీట్ గా ఇక్కడ చాలా ఖచ్చితంగా జియో నంబర్స్ లాస్ట్ లో మార్చారు. ఎగ్జామ్స్ కి ముందు ఒక జీవో ఉండటం, ఎగ్జామ్స్ తర్వాత ఇంకొక జీవో ఉండటం. దీనికి సంబంధించి కోర్టు కూడా చాలా కఠినంగా యాక్షన్స్ ఉన్నాయి. సో ఏదైతే రూల్ ఆఫ్ గేమ్ ఉందో ఆ రూల్ ఆఫ్ గేమ్ ఖచ్చితంగా మార్చకూడదు. ఫస్ట్ ఒక రూల్ ను పెట్టేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ పెట్టేస్తాము, ఆ తర్వాత మాకు నచ్చినట్టుగా రూల్స్ మార్చేసుకుంటామంటే కుదరదు. సో దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి, ట్రాన్స్పరెంట్ గా చెప్పాలి. ప్రతి దానికి కూడా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. ఏదైతే అధికార పార్టీని క్వశ్చన్ చేస్తుందో ప్రతిపక్షం వైసీపీ, అప్పటి నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు ఎక్కడ ఏం జరిగింది, ఆ ప్లేస్ ని ఎందుకు మార్చాము, ఆ స్పోర్ట్స్ కోటాలో కావచ్చు, 1:1 రేషియోకి సంబంధించి కావచ్చు, జీవోకి సంబంధించి కావచ్చు, ప్రతి దానికి పిన్ టు పిన్ ఆ రోజు మార్చడానికి వైఎస్ఆర్సీపీ ఇవ్వకూడదు, జియోనే మార్చకూడదు అన్న ఒక స్టేట్మెంటే ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ అసలు జియోని ఎందుకు మార్చాము అన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే రైట్ ఇక్కడ గవర్నమెంట్ కి లేదు. కంప్లీట్ గా అవకతవకలు కనిపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సవరణలు గానీ ఉన్నాయి అంటే అది యాజ్ పర్ రూల్ ప్రకారం జరుగుతుంది. అక్కడ ఏం జరిగినా, ఏ మార్పులు జరిగినా ఇది ఈ విధానం ద్వారా జరిగిందని విద్యాశాఖ అధికారులే మన ప్రెస్ మీట్ పెట్టి పాయింట్ టు పాయింట్ వివరణ ఇచ్చారు. సో నిజానికి అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు మీరు కూడా వెళ్ళి ఇదిగో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లేదంటే ఇలా జరిగిందని పాయింట్ టు పాయింట్ ఇవ్వచ్చు. కేవలం బ్యానర్ల పైన రాసి నినాదాలకు ఉద్యమాలకే సిద్ధమవుతున్నారు అనేది టీడీపీ ఆరోపణ. అండ్ లోకేష్ కూడా అనుమానం రైజ్ అయింది. అది ఒక ఉద్యోగమో 2 ఉద్యోగాల పక్కన పెడదాం. ఇక్కడ జీవోలు ఎందుకు మార్చారు? ఇప్పుడు సత్తారు రైజ్ చేసిన కొన్ని పాయింట్లు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తుంది. ఆల్రెడీ అతను అందులోనే పేపర్ తయారు చేసిన ఏజెన్సీలోనే పనిచేస్తున్న వాడికి ఫస్ట్ ర్యాంక్ దరిద్రం కాకపోతే ఫస్ట్ ర్యాంక్ రావట్లేదండి. ఇక్కడ సీరియస్ ఇష్యూ. ఇన్ని అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంక్ ఆల్మోస్ట్ 45-46% ఉంది కదా. అంటే రాష్ట్రంలో సగానికంటే కొద్దిగా తక్కువ మంది జనం యాక్సెప్ట్ చేసినట్టే కదా ఈ ఆరోపణని. సో అలాంటప్పుడు విద్యాశాఖ మంత్రిగా తొడగొట్టడం, సవాల్ విసరటం కాకుండా నువ్వు టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే అని వాళ్ళ మామయ్య బాలకృష్ణ గారి సినిమా డైలాగులు చెప్పడం కంటే ఎస్ నేను రెడీగా ఉన్నాను, తమ్ముంది, సిబిఐ ఎంక్వైరీ చేద్దాం అని అనొచ్చు కదా. సిబిఐ వచ్చి మీరు అన్నట్టుగా నవీన్ అనే వ్యక్తి ఇతనికి ఎస్సీఆర్టీలో పనిచేసేవాడు, నీకు ఎట్లా వచ్చింది రాబాయ్, నీకు అసలు నిజంగా అంత క్వాలిఫైడా? అతను ఎంక్వైరీ చేస్తే తెలిసిపోద్ది అతను 10th వచ్చిన మార్కులు ఏంటి, ఇంటర్లో వచ్చిన మార్కులు ఏంటి, డిగ్రీలో వచ్చిన మార్కులు ఏంటి, ఇతను ఎంత హైలీ టాలెంటెడా, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే అంత టాలెంటెడా, లేకపోతే నిజంగానే పేపర్ కొట్టేసి ఈ ర్యాంకు తెచ్చుకున్నాడా? ఇవన్నీ ఆ పూర్వోపారాలన్నీ వెరిఫై చేస్తే ఆటోమేటిక్గా దొరికిపోద్ది. సో నారా లోకేష్ స్టేజ్ మీద బహిరంగ సవాళ్ళు విసరటం కంటే కూడా ఎంక్వైరీకి ఆదేశిస్తే ఏం పోయింది, క్లీన్ చిట్. ఎందుకంటే ఇప్పుడు
రాజకీయం అన్నాక పైగా రాజకీయ అంశం ఒక్క గురించి. మాట డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఆ. ఇందులో ఇది బేసిక్గా మెగా డిఎస్సి అనేది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం పెట్టిన Correct. మొట్టమొదటి ఇష్యూ అనమాట అది. హామీ సో అంటే రాజకీయ అంశం గురించి సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకోవచ్చు. కానీ కొన్ని లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన దాంట్లో కేవలం సవాళ్లకు ప్రతి సవాళ్లకు మీరు అన్నట్టు టైము ప్లేసు డిసైడ్ అవన్నీ కాదు. Exactly. నిజంగా చర్చ జరగాలి. నిజంగా చర్చ జరిగి ఎస్ లీకేజీ కాలేదు ఇవన్నీ ఆరోపణలని ప్రభుత్వం టీడీపీ నిరూపించుకోవాలి. లేదు అంటే చాలా మంది అడుగుతున్నది కూడా ఇదే. 1 year అయిపోయింది, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఇన్ని రోజులు ఏం చేశారు? కేంద్రంలో ఒకటి leak అనేది. కరెక్ట్. ఒక బాధితులు time లో ఎప్పుడైతే రెండు వచ్చి మాట్లాడారో ఏంటి అంటే ఇమీడియట్ గా జగన్ కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్స్ కి సరైన ఆన్సర్ రాలేదు. సో ప్రతిసారి కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఆన్సర్ రాలేదనే తప్పు. ప్రతిసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన అకౌంటబిలిటీ అనేది లేదనేది ఇక్కడ ప్రశ్న. సో ఎవరైతే అక్కడ అకౌంటబిలిటీ ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? విత్ దట్ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే ప్రభుత్వం ఒక ఎగ్జామినేషన్ పెడుతుందో, ఆ ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది ఉంటాయి, ఆ తర్వాత ఎవరెవరికి ఎంతెంత ర్యాంక్ ఉంది అనేది ప్రచురించాలి. అంతేగాని మేము జస్ట్ ఎస్ఎంఎస్లు ఇస్తాము, మీరు ఫైనలైజ్ అయ్యారంటే మీకు మాత్రమే ఎస్ఎంఎస్ రూపంలో ఇస్తాము అంటే కుదరదు. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని వ్యతిరేకించినట్టే. సో ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఒక పబ్లిక్ డొమైన్. ఈ ట్రాన్స్పరెన్సీ కూడా మిస్ అయింది. కానీ లోకేష్ వచ్చి ఆయన స్వయంగా లోకేష్ చెప్పాడు, విద్యాశాఖ అధికారులతో ప్రెస్ మీట్ పెట్టించారు. సో ఇప్పుడు కట్ ఆఫ్ మార్కులు ఇవ్వలేదు, ఇలాంటి వేగ్గా ఏదో 4 walls మధ్యలో ఎగ్జామ్ పెట్టిస్తాం అనేది కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అట్లా ఎట్లా అవుతుంది? పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రతి దగ్గర transparent గా ఉంది అనే లోకేష్ చెప్తున్నారు. తర్వాత చాలా వరకు క్వశ్చన్స్ లోకేష్ మాట్లాడారు. జనరల్ మెరిట్ మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా వాటికి సంబంధించిన మెరిట్స్ విద్యాశాఖ అధికారులు కానీ నారా లోకేష్ కానీ ఒక క్లారిటీ ఇచ్చారు. సరే, ఈ సవాలు పక్కన పెడదాం. అటువైపు నుంచి కూడా వాదన వినిపిద్దాం. అంటే బ్యాలెన్సింగ్ లో భాగంగా ప్రభుత్వం ఏం చెప్తోంది? విద్యాశాఖ అధికారులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఎవరెవరైతే నాకు ఉద్యోగం రాలేదని, గోల్డ్ మెడల్ వచ్చిందని, ఇంకొకళ్ళు, వాళ్ళందరినీ ఫోటోలతో సహా చూపించి ఇదిగో వీళ్ళు ఈ కేటగిరీ, వీళ్ళ తర్వాత ఉన్న వ్యక్తికి ఈ రకంగా పోస్ట్ వచ్చింది, దానికి దీనికి సంబంధం లేదంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కాస్ట్ కి సంబంధించి కూడా ఎవరికి ఏమొస్తుంది అనేది కూడా ఉండేది ఏమన్నారు? పేపర్ లీక్ అంటే ఇది టీసీఎస్ ఐఓఎన్ ఏమంటారు? అది టీసీఎస్ ఐఓఎన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధ్వర్యంలో మేము అత్యంత భద్రతా ప్రమాణాలు అంటే ఎన్క్రిప్షన్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ అండ్ 89 సెషన్స్లో పరీక్ష నిర్వహించడంతో పాటు 42,000 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్ నుంచి ర్యాండమ్గా పేపర్లు జనరేట్ చేశాం. సాంకేతికంగా ఎలాంటి లీకేజ్కి అవకాశాలు లేదు, ఎలాంటి ఆధారాలు కూడా లేవు అనేది ప్రభుత్వ వైపు నుంచి వస్తున్న వాదన. అంటే దీనికి అనేక ఆరోపణలు ఉన్నాయి. అంటే కేవలం ఏదో ఒక్క బేస్ తోటే లీకేజ్ అయిందని చెప్పట్లేదు. దాన్ని ఇంకొక 2 తీసుకుంటే పరీక్షా ప్రశ్న పత్రాలు దాదాపుగా 17 కంటే ఎక్కువ ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని, నార్మలైజేషన్ పేరుతో కొందరికేమో 5 నుంచి 6 మార్కులు అదనంగా కలిపి మరికొందరికి మార్కులు తగ్గించారనేది అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ కోటా గురించి. అసలైన జాతీయ క్రీడాకారుల్ని సాంకేతిక కారణాలతో తిరస్కరించి నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు కట్టబెట్టారనేది ఆరోపణ. సో ఒక్కటి కాదు, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం డెఫినెట్ గా ఇది తప్పు అని నిరూపించుకోవాలి. విద్యాశాఖ అధికారులు చెప్పింది కూడా ఇదే. ఎందుకు మేము ఆ వ్యక్తి మీరు సిల్వర్ మెడల్ అని మెన్షన్ చేశారా, గోల్డ్ మెడల్ అని మెన్షన్ చేశారా అనే విషయం కూడా సిల్వర్ మెడల్ అని చెప్పి కోర్టు కూడా. నేను ఒక కంక్లూడింగ్, ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే దానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ర్యాంక్ అనేది డెఫినెట్గా అభ్యర్థులకు తెలియాలి. మెరిట్ లిస్ట్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచలేదు, దానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసింది అనేది. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైంది. ఎవరో ఆరోపణ చేశారని కాదు, తమకు తాముగా తమ సచ్చీలతను చాటుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్. క్లియర్ గా ఏపీకి సంబంధించి విద్యాశాఖ సంబంధించిన అధికారులు ఏదైతే ఆరోపణ ఇచ్చిన ప్రతిసారి పిన్ టు పిన్, అది గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అసలు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది, వీళ్ళకి ఏ చోట ఎక్కడ ఉంది, ఆ క్యాస్ట్ సంబంధించి లేదంటే వేరే వేరే రీజన్స్ తో ఎందుకు తొలగించారు అనేది పిన్ టు పిన్ ప్రతిసారి వచ్చిన ఆరోపణకి క్లారిటీ ఇస్తూనే ఉంది. ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఏమంటానంటే తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, లేకపోతే లీకేజ్ జరిగిందా, జరగలేదు, ఎన్ని పక్కన పెడదామండి. నీ ప్రాతివృత్యం మీద భర్తకు అనుమానం వచ్చింది, నువ్వు సచ్చీలుడు అని నిరూపించుకోవాలంటే శీల పరీక్ష చేయించుకుంటే తప్పేం లేదు కదా అంటున్నాను నేను. అంటే ప్రతి ఆరోపణకి రెస్పాండ్ అయిపోతారు, ఇంకా పాలన చేయనూరు, పాలన జరగదు. ప్రతి ఆరోపణ ఇప్పుడు ఉదాహరణకి రోజా పైన కూడా ఆడుదాం ఆంధ్ర దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఆరోపణలు వచ్చాయి. మరి ఆరోపణల గురించి కాదు అని మీరే అన్నారు.
మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి. ఏం జరిగింది? Right. ఆరోపణలు So, సహజంగానే ఆరోపణలు వస్తుంటాయి. ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది. ఏం చేశారండి? ఏమైంది ఆ కేసు? అదే కదా, ఏం చేశారని కదా ఈ ఆరోపణ. ఆరోపణ కాదు, ఎంక్వైరీ చేశారు. ఏది ఇంతవరకు? So, మరి నిజంగా ఆ ఏం జరిగింది? రోజా తప్పు చేస్తుంటే ఈ పార్టీ తీసుకెళ్లి అరెస్ట్ చేయాలి. అయితే చేయలేదు అంటే ఆరోపణే కదా. ఏదైనా కదా, వేకనే కదా. పరిపాలనలో భాగంగా అది ఇది కూడా జరుగుతోంది. అదండి. ఇప్పుడు కూడా ఏమంటారంటే హైదరాబాద్ కోటిలో సిబిఐ ఆఫీస్ ఉందండి. అందులో చాలా మంది సిబిఐ అధికారులు ఈ రోజు కూడా కొంత పల్లె ఖాళీగానే కూర్చున్నారు. సో వస్తారు ఏపీకి, కావాలంటే ఎంక్వైరీకి ఆదేశిస్తే ఎంక్వైరీ చేస్తారు, 4 కోచింగ్ చేస్తారు, 5వ రోజు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. లేదా అంతా తూచి వైసీపీ చేసినంత అలిగేషన్ మాత్రం నిజం లేదు. అందులో ఏపీలో clean chit ఇస్తామని ఇచ్చారు. 2019 టీడీపీ చెప్తున్న ఆరోపణ ఏంటంటే డేట్లు వైసీపీ టైం అధికారం- సవాళ్ళే ఉండవు. No, no, no. డేట్లు టైంలు సవాళ్ళు సెంటర్లే ఉండవు. డైరెక్ట్ గా వైసీపీ అధికారంలోకి రావడానికి జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పి ఒక కోట్ చేసింది, కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో వైసీపీ ఫెయిల్ అయింది. సో దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. Yes, అది కూడా DSE నే ఇవ్వలేదు. కదా, DSE కూడా ఇవ్వలేదు, మెగా DSE 5 ఏళ్లలో DSE ఇవ్వలేదు, మేము ఇచ్చామని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం లోకేష్ కూడా అంటారు. బయటకు వచ్చి మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, గతంలో వైఎస్ఆర్సీపీ చేసుకోలేని ఈ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు క్రెడిట్ చోరీ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని. ఇవి కాదు యాక్చువల్లీ జనాలకి కావాల్సింది. ఈ రోజు జనాలకి కావాల్సింది మెరిట్ లిస్ట్ స్టార్టింగ్ లోనే ఎందుకు అందుబాటులో ఉంచలేదు. ఇందులో ఇంకొక రాజకీయపరమైన ఆరోపణ ఒక ఏంటంటే- నిమిషం రోహిత్, గవర్నమెంట్ కి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినా వాటికి సంబంధించిన పూర్తి మెరిట్ లిస్ట్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. నా హాల్ టికెట్ నంబర్ కి నాకు ఎంత మెరిట్ వచ్చింది, నా ముందర హాల్ టికెట్ నంబర్ కి ఎంత మెరిట్ వచ్చింది అనేది నేను చూసుకొని వెరిఫై చేసుకునే బాధ్యత, అంటే చూసుకొని వెరిఫై చేసుకునే రైట్ నాకుంది. విత్ దాట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చాయి, జీవో నంబర్స్ ఎందుకు, ఎగ్జామినేషన్ కి ముందు ఒక జీవో నంబర్, ఆ తర్వాత ఎగ్జామినేషన్ పెట్టేసిన తర్వాత ఇంకో జీవో నంబర్ ఎందుకు మార్చారు? అవకతవకలే జరగలేదు అని అనుకుందాం. అవుట్ సోర్సింగ్ లో ఉన్న విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు? ఆ తర్వాత ఎందుకు ఆయనకు అసలు మెరిట్ లిస్ట్ లో స్కోపే లేకుండా పోయింది? వీటన్నిటికీ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కానీ ఆన్సర్ చెప్పాలి. డిఎస్సి మెరిట్ లిస్ట్, ఏపీ డిఎస్సి మెరిట్ లిస్ట్ 2025 లో ఉంది. జనరల్ మెరిట్ లిస్ట్. అదే డిఎస్సి మెరిట్ లిస్ట్, డిఎస్సి మెరిట్ లిస్ట్, డిఎస్సి మెరిట్ లిస్ట్ వెబ్ లో అది ఉంచాము అని general చెప్తున్నారు. ఏపీ డిఎస్సి మెరిట్ లిస్ట్ 2025 లో మెరిట్ లిస్ట్ ఉంచామని రోహిత్, చెప్తారు. అదే సైట్ చెప్తున్నా. నేమ్ కూడా ఉంది, పూర్తి merit list apdse.apdse.in లో రోహిత్, ఆ డీటెయిల్స్ ఉంచామని చెప్తున్నారు. కాదు, రోహిత్, ఒకటి ఆరోపణలు ఇప్పుడు- వచ్చిన తర్వాత ఆ, no, no, ప్రభుత్వం ఆరోపణలు react ఎంతవరకు అయ్యి general merit merit list- list ని మాత్రమే ఇచ్చింది, పూర్తి మెరిట్ merit- జనరల్ మెరిట్ లిస్ట్ వచ్చేపు ఒక నిమిషం ఫైనల్ కన్క్లూడ్ చేసే ముందు సొల్యూషన్ ఏంటి? నేనేమంటానంటే, ఇది రాజకీయమే చేసింది వైసీపీ అనుకుందాం, లేకపోతే టీడీపీ చెప్పిందే నిజం అనుకుందాం అని. సరే, ఒక ఇష్యూ రైజ్ అయింది. ఈ ఇష్యూకి సొల్యూషన్ ఏంటి? ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మనందరం కూడా స్టడీ చేసాం. ఒక్కొక్కరి చేతిలో 20-30 పేపర్లు పట్టుకొచ్చాం. సో అన్నీ కూడా వెతికి అన్ని స్టడీ చేసి ఎక్కడెక్కడ ఇలాంటి లీకేజీలు వచ్చినప్పుడు ఏం చేశారు అనేది. సో అల్టిమేట్గా యాజ్ ఎడిటోరియల్ పార్ట్లో ఏం చెప్తారు మీరు? ఎస్, ఇప్పుడు మొన్నటిదాకా ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన మనం చూసాం. విద్యార్థుల శక్తి ఎంత పవర్ఫుల్గా ఉందో, ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంటే దాని అక్కడ స్పష్టంగా లీకేజీ జరిగిందనేది తెలిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆరోపణల స్థాయిలోనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాల్సిన పని లేదు. నిజంగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లోకేష్ రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కూడా సమంజసం కాదు. బట్ నిజంగా జరిగిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఇది ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య గొడవ కాదు. కొన్ని లక్షలాది మంది అభ్యర్థులు, లక్షలాది మంది నిరుద్యోగులు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఎస్, మా ప్రభుత్వం నుంచి ఎటువంటి తప్పిదం జరగలేదు, మేము చాలా పకడ్బందీగా డిఎస్సి నిర్వహణ చేశామనేది ప్రూవ్ చేసుకోవాలి. అది సిబిఐ విచారణ, మరో విచారణ ఖచ్చితంగా ప్రజల ముందు తమ సచ్చిలత చాటుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మనలో ఇందాక మాట్లాడుతూ కూడా అపోజిషన్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీని ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అనేది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. ఇక్కడ అకౌంటబిలిటీ గవర్నమెంట్ కు ఉంటుంది, కానీ అపోజిషన్ పార్టీలో ఉన్న నేతకు కాదు. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్ గా ఎగ్జామినేషన్స్ రన్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగానే అందుబాటులో ఉంచాలి. అండ్ విత్ దాట్ ఈ రోజు ఏవైతే అవకతవకలు జరిగాయి అని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయో వాటికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కేవలం ప్రతిపక్షం ఇవ్వడానికి లేదు అనడానికి లేదు. ఎందుకంటే మనం తెలంగాణ స్టేట్ లో చూస్తున్న వాటర్ సంబంధించి ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. కేవలం అధికార పార్టీకి మాత్రమే వస్తుందని కేవలం అనేది ఏదైతే ఏంటి దీనికి సొల్యూషన్ అంటే, ఇటు పక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి, అంతవరకే ఆగిపోకుండా అసెంబ్లీ ఉంది, చట్టసభలు ఉన్నాయి, అసెంబ్లీకి రండి, మాట్లాడండి, చర్చ చేయండి. ఒకరొకరు ముఖాముఖి పడినప్పుడే కదా వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి ప్రజలకు తెలుస్తుంది. అసెంబ్లీ వచ్చినప్పుడు ప్రజల ముందు తెలుస్తుంది ఏది అబద్ధం, ఏది అవాస్తవం. రాజకీయాలు ఏంటది క్లియర్ గా అర్థం అవుతుంది కదా, దానికి సొల్యూషన్ తెలుస్తుంది కదా. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి ఏమీ మాట్లాడకుండా లేరు. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఆయన ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. తర్వాత
ప్రధాని వచ్చి 2 వీడియోలు చేశారు. ఇక్కడ నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు, నేను సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఎంత పారదర్శకంగా మాట్లాడని చెప్పారు. విద్యాశాఖ అధికారులను తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు, మేము పారదర్శకంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ లీక్లు అనేది కేవలం ఆరోపణల వరకు మాత్రమే ఉంది. 2, టీడీపీ నుంచి వస్తున్న ఇంకో ఆరోపణ ఏంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు నేను పొలిటిసైజ్ ఎలా చేయాలని అనుకున్నారు. 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, రాసిన వాళ్ళు 3 లక్షల మంది కాబట్టి ఇంకా 3 లక్షల మంది పైన నిరుత్సాహంతోనూ కొంత బాధలోనూ ఉంటారు. వీళ్ళందరినీ ఇలా డ్రైవ్ చేయాలన్న ఆలోచనతో చేస్తున్నది అని టీడీపీ అంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అంటే ఇక్కడ ఒక అల్టిమేట్ కన్క్లూజన్ యాజ్ ఏ ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మేమందరం కూడా ఇది ప్రజలకు సంబంధించిన సమస్య, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సమస్య అనేది డిస్కస్ చేశాం. ప్రతిపక్షం అంటే ఎవరు? ప్రజల తరపున పోరాటం చేయాల్సిందే. అధికార పార్టీని, ఆ ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత ప్రతిపక్షం మీదే ఉంది. సో ఎడిటోరియల్ పార్ట్లో మేము ప్రతిపక్షాన్ని సమర్థించడమో లేకపోతే అధికార పార్టీని సమర్థించడమో చేసే ఉద్దేశం కాదు. తప్పు ఎక్కడ జరిగింది, ఒప్పు ఎక్కడ జరిగింది అనేదే ఇక్కడ డిస్కస్ చేస్తారు. ఇక్కడ రాజకీయం అని ఒకళ్ళు, న్యాయం అని ఇంకొకళ్ళు. ఎందుకు వచ్చింది అంటే మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని అడుగుతున్నది అభ్యర్థులు. దాన్ని లీడ్ తీసుకుని లోకేష్ రాజీనామా చేయాలి అని రాజకీయం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ రాజకీయం ఉంది, ఇక్కడ న్యాయం డిమాండ్ ఉంది. సో 2 పరిగణలోకి తీసుకుని క్లారిటీ కనుక ప్రభుత్వం నుంచి ఎదురు దాడి కాకుండా ఒక ఆ పరిష్కారం అనేది చూపించగలిగితే, ఎందుకంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఆశ పెట్టి ప్రపోజల్ మంచిదే, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రావట్లేదు కాబట్టి అక్కడ డిస్కషన్ జరిగే అవకాశం లేదు. కాబట్టి పోనీ సిట్టింగ్ జడ్జితో అన్న ఒక కమిటీ లాంటిది వేసి, సిబిఐ దాకా అక్కర్లేదు, సిబిఐ వాళ్ళకి మా కేసులు ఎక్కువైపోయినాయి, మేము రాలేక బాబోయ్ అంటున్నాను కాబట్టి ఒక సిట్టింగ్ జడ్జితో దీని మీద ఎంక్వైరీ చేసి ఆ క్లారిటీ అనేది ఇప్పించేశాను అనుకో, రేపు వైసీపీ కూడా అడగటానికి లేదు. ఆ అభ్యర్థులు కూడా సాటిస్ఫై అవుతారేమో నేను అనుకోవటం అయితే. వివాదానికి అల్టిమేట్ సొల్యూషన్ నేను అనుకోవటం అయితే ఎడిటోరియల్ పార్ట్లో మేమందరం, రోహిత్ అయినా, ఆశ అయినా, సర్తాజ్ అయినా అండ్ రాజేష్ అయినా, ఈవెన్ నేనైనా, అందరం కలిసి అనుకునేది ఒకటే. అల్టిమేట్గా ఎవరైతే ముందుకు వచ్చారు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీని పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడదాం, వాళ్ళు ధర్నా చేసిన వాళ్ళని పక్కన పెడదాం, అసలైన అభ్యర్థులనే తీసుకుందాం. వాళ్ళందరూ ఒక న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కి ఖచ్చితంగా పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో బహిరంగ వేదికల మీద సవాళ్ళు విసరటం కంటే కూడా వాళ్ళకి న్యాయం చేసే బాధ్యతని లోకేష్ తీసుకోవాలని మాత్రమే ఎడిటోరియల్ పార్ట్లో ఇక్కడంతా కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడే మనం ఒక ప్రశ్న రైజ్ చేస్తున్నాం, డిఎస్సి రాజకీయం ఎవరికి ప్లస్ అవుతుంది? ఎస్, డిఎస్సి రాజకీయం ఎవరికి ప్లస్ అవుతుంది? అధికార తెలుగుదేశం పార్టీగా, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. సరే, ఎవరికి రాజకీయం ప్లస్ అయినా మైనస్ అయినా అల్టిమేట్గా బాధితులకి, అభ్యర్థులకి న్యాయం జరగాలన్నదే బిగ్ టీవీ తరఫున ఎడిటోరియల్ పార్ట్లో మీట్ ది ఎడిటర్స్లో మేమందరం కూడా చేస్తున్న ప్రధానమైన రిక్వెస్ట్, నాటే డిమాండ్. ఇది ఇవాల్టి మీట్ ది ఎడిటర్స్. రేపటి మీట్ ది ఎడిటర్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ద షో.